చెప్పాను. నాతో పాటు మా ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా మండల కన్వీనర్లు, మా ఏఎంసీ చైర్మన్లు అందరం కూడా మేము జెండాలు పట్టుకొని ఉంటే ఆ జెండాలకు ఉన్నటువంటి కర్ర మీరు చూసారా? ఆ ప్లాస్టిక్ కర్ర మీలాగా ఎలాంటి కర్రలు తీసుకొచ్చారు? ఇదిగోండి జామాల్ కర్రలు. దానికి జెండాలు కట్టుకొని దాడి చేయాలని ఇదిగో వాళ్ళు విసిరేసినటువంటి రాళ్ళు. ఈ రాళ్ళు చూడండి. బోయిలపల్లి దగ్గర ఆగి 40 నిమిషాలు ఆగి రాళ్ళు వేస్తే రాడుకున్నటువంటి రక్తం మరకలు కూడా చూడండి. రాడ్లు వేశారు. వేసి మళ్ళా ఎంత దుర్మార్గం అంటే చూడండి పేపర్లు వాళ్ళు రాసేందుకు వాళ్ళకి మనసులో వచ్చిందని అర్థం కావట్లేదు. ఎట్లా రాస్తారండి? ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి కాన్వాయ్లో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఎస్జీ మరి ఆయన కమాండెంట్ ఎవరు సంతోషిస్తున్నాడో ఆయనకేం పని? ఆయన ఎందుకు క్రౌడ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉసుగొలుపుతూ ఆయన ముందుకు వచ్చారు. వాళ్ళు వేసిన రాళ్ళు ఆయన తగిలింది. ఆ రాళ్ళు కూడా ఎక్కడి నుంచి చేశారు? ఈ క్యాంప్ ఆఫీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేశారు. కాన్వాయ్ ఇక్కడ ఆగింది. ఈ ఇంటి మీద చేస్తున్న రాళ్ళు అక్కడ పడ్డాయి. ఇన్ని వీడియోలు చూపిస్తా ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు కళ్ళు లేని కబోదిలాగా మరి వినపడని ఒక డమ్ ఫెలోలాగా చెవిటివాడిలాగా ఈరోజు ఈ పత్రికలు ఈ విధంగా చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ ఎట్లా వచ్చిందా మీకు మనసు? కాన్వాయ్పై దాడి అంట. నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా రండి వెళ్దాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను. కాణిపాక మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రమాణం చేద్దాం. మీరు రండి. రాళ్ళు వేసింది ఎవరు? దాడి చేసింది ఎవరు? మరి